వ్యాధిగ్రస్తుందై హృదయ క్షీణముందితు పాదాల నుండి తప్పియుంది నాకు ప్రియుడా పాదాల నుండి తప్పియుంది నాకు ప్రియుడా తప్పినరు కపిల్లవాడు గొర్రెవాలెనే తప్పినరు కపిల్లవాడు గొర్రెవాలెనే తప్పిన నన్ను వెదకి రక్షించితివి ప్రియుడా తప్పిన నన్ను వెదకి రక్షించితివి ప్రియుడా తల్లిదండ్రులు విడాచినాను నీవు విడువవు తల్లిదండ్రులు విడాచినాను నీవు విడువవు చల్లాగా ప్రక్క చేర్చుడు నీవు ప్రియుడా చల్లాగా ప్రక్క చేర్చి బ్రోదు నీవు ప్రియుడా నా వాడవైతివి నేను నీదు వాడను నా వాడవైతివి నేను నీదు వాడను నా యాపదాయందున్న ప్రభువు నాకు ప్రియుడా నా యాపదాయందున్న ప్రభువు నాకు ప్రియుడా ప్రభావముతో సాక్ష్యమీయ రాజ్యమేలుచు ప్రభావముతో సాక్ష్యమీయ రాజ్యమేలుచు ఆ భాగ్యమును చూడని నాకు ప్రియుడా ఆ భాగ్యమును చూడని నాకు ప్రియుడా రక్షించితివి హల్లెలూయ పాడునట్లుగా రక్షించితివి హల్లెలూయ పాడునట్లుగా ఈ క్షితిలో నెల్లరాకు చాట నాకు ప్రియుడా ఈ క్షితిలో నెల్లరాకు చాట నాకు ప్రియుడా నా ప్రియ యేసు నీవే నా శ్రేయంకు రాజువు నా ప్రియ యేసు నీవే నా శ్రేయంకు రాజువు దయాచి ప్రాయచిత్తమైతివి నాకు రోజువు దయాచి ప్రాయచిత్తమైతివి నాకు రోజువు పాటల పుస్తకంలో 616, ఇంకొక పుస్తకంలో 603. రక్షణ ఔన్నత్యము రక్షకుడి పేరు 616 603
ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనేను పరమాశించెన్ నన్ను కాపవలే కాచెన్ కనుగొనేను పరమాశించెన్ నన్ను కాపవలే కాచెన్ రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపు పర్వత శిఖర చేరుల వలెనే నీచలమైనది పర్వత శిఖర చేరుల వలెనే నీచలమైనది యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను యాకోబు వలె నుంటిని ఇశ్రాయేలుగా మార్చెను తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా పెట్టిమి తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగా పెట్టిమి రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును చేనుల వలెనే నీచలమైనది పర్వత శిఖర చేనుల వలెనే నీచలమైనది పర్వతములను సృజించెన్ శ్రేష్టమైనవి నీచెన్ పర్వతములను సృజించెన్ శ్రేష్టమైనవి నీచెన్ అబ్రహాం మోషే ఎలీయా యేసు ఏకేరి శిఖరములను అబ్రహాం మోషే
నూతనంగా చేర్చబడిన పాటలను ఒక పాట పాడదాం. ఆరో పాట పాడదాం. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయం. నూతనంగా చేర్చబడిన పాటల్లో ఆరో పాట పాడదాం. నిన్ను ఎవరికి భయపడను, నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా శత్రు సమూహము నన్ను చూసినా, సైతానును సంహరింపజూసినా, శత్రు సమూహము నన్ను చూసినా, సైతానును సంహరింపజూసినా, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను, నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు, వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు, మరణము మృంగగా కాక్షించిన నేను దేనికి భయపడను, మరణము మృంగగా కాక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను, నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి, మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి, నా ప్రభు కీర్తి నాకుండగా నేను ఎవరికి భయపడను, నా
అనుభవమించును నా ప్రభువే. నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించు నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడను. నిన్ను క్షమించును నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు బైబిల్స్ పైకెత్తి బైబిల్ కొరస్ పాడదాం. ఆ శ్రేష్టము పాడదాం. ఆ శ్రేష్టము శ్రేష్టము గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. సుఖదుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book. You'll find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promise are so plain. So keep on believing in the grand old book. సమయంలో వాక్య పరిచర్య మన మధ్యన ఉన్నటువంటి జాన్ అన్న గారు వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. మాదిరి జాన్. మనం ప్రార్థనకు ప్రవేశించక పూర్వము మాట చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనము కలిపి చదువుకుంటాం. మొదటి పేతురు 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము కలిపి బిగ్గరగా చదువుకుంటాము. చదువుదామండి. 1వ పేతురు 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదామండి. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలువాడిని నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను
మీ మధ్యనున్న దేవుని మందను పవిత్రారణ చేయి, దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన పైన ప్రభువునై మందకు మాదిరిగా ఉండుడి. ఇంకో మాట కూడా చదువుతాము. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్ మందన గుర్చి మేము మటుకు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరలోక దేవ, మీ వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందుతూ మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఇంటి నుండి దాసుల ద్వారా మమ్మల్ని దర్శిస్తూ మా హృదయము తడుపుతూ మీరు ప్రభా విత్తనములు దున్నబడడానికి, విత్తనములు వేయబడడానికి మీరు సహాయపడుతూ వస్తున్నారు. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొంది మాతో మాట్లాడుతూ వచ్చారు. చదవని వాక్యాలను మా కొరకు ఆశ్రయించిన అయోగ్య దాసుని ప్రయోజకుడను ప్రభావాన్ని పిలుచుట కానీ నీ ప్రవచన లేఖనాలను ఎత్తి పట్టు కానీ యోగ్యను కానీ ఒప్పుకుంటూ నీ రక్తాన్ని ప్రోక్షించుకున్నాను, కడిగి పవిత్రపరచు. నీ ప్రజలకు, నాకు, నీ దాసులైన వారికి నాకు కావలసిన మాటలు ఇచ్చి మేము ప్రార్థించినట్టు నీ ఆత్మతో నింపమని మరొక్కసారి విశ్వాసంను కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచి బంధంలో ఓపికతో పరిగెత్తడానికి మాకు నేర్పించి సహాయపడమని, మాతో మాట్లాడమని యేసు ప్రభువు నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకునే వాక్య భాగంలో మరి దేవుని యొక్క మందను మరి ఒకప్పుడు మనము ఒక మందగా కూర్చోబడ్డామంట. ఆ మందలో నుండి మనలను దేవుడు వేరు చేశాడు కదా. కాబట్టి ఏమందంటే పాతాళంలోనికి మందగా మనము కూర్చోబడవలసిన వారు. కాబట్టి అక్కడ నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకొని పాతాళం యొక్క బిలంలో నుండి మనం తప్పించి రక్షించి తన దాసులుగా మనం చేసుకున్నాడు. అందుకొరకే ఆ మందలో చేర్చి ఆ మందకు కాపరిగా కూడా మనల్ని నియమిస్తూ వచ్చినాడు. ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్న మనము మరి దేవుని యొక్క మరి సంఘాన్ని కాయటానికి, దేవుని మందను కాయటానికి, మందను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలంట. మరొక మాట ఏముందంటే మిమ్మును గురించి కూడా, మీ మట్టుకు మిమ్మును గురించి కూడా జాగ్రత్త ఉంటాడు. ఇప్పుడు దేవుని దాసులముగా మందన గురించి జాగ్రత్త, మిమ్మును గురించి కూడా జాగ్రత్త. ఇంకో మాట చెప్పండి, మన కుటుంబం గురించి కూడా జాగ్రత్త పడాలి. కాబట్టి మనల్ని మనము జాగ్రత్త చూసుకోవాలి, మందను జాగ్రత్తగా చూసుకోవాలి, మన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది మందను పట్టించుకొని కుటుంబాన్ని ఏం చేస్తారు, ఇంకా వదిలేస్తారు. కాబట్టి కొంతమంది మందను పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు. వాళ్ళు ఎవరు పిలిస్తే పోవటమే కానీ వాళ్ళకి అదే తెలుసు. పెద్ద షావుకుని గురించి అన్న వస్తే మాకు వద్దులేన్నా, అన్న ఎప్పుడు ఉండగదన్న, ఉండడంటే ఎక్కడికి వెళ్తాడు, సక్సెస్ పేరుగా పోతాడు అన్న. కాబట్టి విన్నా నేను, మనకు తెలుసు ఆ సేవకుడు కూడా. అయితే ఆయనకి అంత గిరాకీ ఉంది, ఓ మాటలో చెప్పాలంటే అంత గిరాకీ ఉంది. ఇప్పుడు కుటుంబము ఒక ఎంత ప్రాముఖ్యమైనదో, సంఘం ఎంత ప్రాముఖ్యమైనదో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కుటుంబము, సంఘము, నిన్ను నీవు జాగ్రత్తగా కాచుకోవడానికి ప్రభు మనల్ని ఆ సంఘం మీద లేదా మంద మీద అధ్యక్షులుగా ఉంచాడు. అదే పేతురు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్పండి? 1 పేతురు 5వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? అమ్మా చదవండి.
మొదటి వచ్చింది చదువు. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గుర్చిన సాక్షిని. సరే, బయలుపరచబడు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. చూసారా, క్రీస్తు శ్రమలను గుర్చి సాక్షిని. పేతురు దగ్గరుండి చూస్తూ వచ్చేవాడు కదా, ఆయన ఎలా శ్రమ పడుతూ ఉన్నాడు అని కూడా. కాబట్టి నేనే సాక్షిని, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభువులో. శ్రమలు ఏం చేయాలా? పాలు పొందాలి. క్రీస్తు శ్రమను గుర్చిన సాక్షిని బయలుపరచవాడవైతే నిందగల నేను కూడా అన్న జ్ఞాపకం అని. కాబట్టి మనము లో సాక్షిగా ఉండాలి. కాబట్టి నీ శ్రమల్లో ఇశ్రాయేల్ని అక్కడ రాసిన నీ హృదయంలో 40 రోజులు వాళ్ళ హృదయంలో ఏముందో అందరూ తెలుసుకోవడానికి దేవుడి శ్రమలు అనుమతించవచ్చు. ఆ శ్రమలు విస్తరిస్తాయంట. చూడండి, పౌలు రాస్తూ 2 కొరింథీ 1:5 శ్రమలు ఎలాగూ విస్తరించుచున్నవో అంటాడు. శ్రమలు విస్తరిస్తే ఆదరణ కూడా విస్తరిస్తుందంట మనకి. చూడండి అన్నమాట, 2 కొరింథీలకు రాసిన పత్రిక 2 కొరింథీ. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయ మాకు విస్తరించున్నది. ఇంకా దేవుడు ఎందుకంట మనల్ని శ్రమలు తీసుకొస్తాడంట? 4వ వచనం చూడు, 4వ వచనం. మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలు ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారమగినట్లు ఆయన మా శ్రమ అంతట్లో మనం ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించడానికి మనకు శ్రమలు అనుమతిస్తాడు దేవుడు. కాబట్టి సాక్షిగా ఉండడానికి ఇక్కడ నీ సాక్ష్యం అటో ఇటు తేలిపోద్ది అనమాట. సదరక మేషకు అబద్ధనిగోలు ఉన్నారండి, వాళ్ళకి ఏమొచ్చింది పరీక్ష? రాజును తప్ప దేన్ని పూజ చేసినా వారికి అగ్నిగుండంలో వేయబడతారని వచ్చింది. ఇప్పుడు వాళ్ళు నిలబడ్డారా నిలబడలేదా? శ్రమకు సాక్షులుగా ఉన్నారా లేదా? దేవునికి సాక్షులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ అగ్నిగుండం నుండి తప్పించబడ్డారు. ఆ అగ్నిగుండమును సిద్ధపరిచిన రాజును కూడా దేవుని వైపు వారు మళ్లించినట్లు మనం చూడగలము, త్రిప్పేటి వారుగా మనం చూడగలము. కాబట్టి శ్రమలలో పారిపోలేదు. బైబిల్లో మాట ఉంది, శ్రమ దినం నువ్వు కృంగిపోయినట్లయితే డ్యాష్ వాడు వగదువు. నీవు నేను చేతకాలం అయిపోతాం, మన దేవుని కూడా ఏం చేస్తామంట? చేతకాని దేవుడిలా చూస్తామన్నమాట మనం. చూసారా? కాబట్టి శ్రమలలో కృంగిపోయేటువంటి అనుభవము ఎవరు తీసుకొస్తారు? శత్రువు తీసుకొస్తాడు. ఇంకేముంది? యేసుప్రభుకే చూపించాడు. ఇంకా నువ్వు గిన్నె తాగితే ఏమవుతావు? ఉమ్మి పడుతుంది, పిడుగుద్దులు పడతాయి, హేళన, అపహాస్యము, శిలువ, మరి కాళ్ళకు చీలలు, తలకు ముండ్ల కిరీటి, ఇవన్నీ చూపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు ఏం మార్చాడు చూడండి ప్రార్థన. ప్రభా, నీ చిత్తమైతే గిన్నెనే నా యొద్ద నుండి తొలగించి, నీ చిత్తమే సిద్ధించను గాక నేను ప్రార్థన చేస్తవచ్చు. కాబట్టి ఇవన్నీ చూపిస్తాడు. ఇవన్నీ చూపించినప్పుడు మనం ఆ శ్రమల్లో ఏమవుతామంటే బెంబేరెత్తిపోయి పారిపోతాం, లేకపోతే కృంగిపోతాం, లేకపోతే నిరాశ చెందుతాం, నిస్పృహలకు చెందుతాం. కాబట్టి శ్రమ దినమున కృంగిపోకుండా ప్రభువుకు సాక్షులముగాను, ఇంకా ఏమని రాబడింది అమ్మా? ఎట్టి శ్రమల్లో నేను ఉన్నవారినైనా ఆదరించడానికి. ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు. బా, ఏం మాట అండి, ఏం పాట! బహుమానులుగా మారిపోతాయంట. మంటిని మనుషులను మంటికి మార్చుతున్నాడు అన్నట్టుంది. మన శ్రమలను దేనికి మారుస్తాడంట? ఏం పాటండి! మనం అనుకుంటామంట ఒక 10 రోజులు ఇంకా శ్రమ పడితే బాగుండు ఆ టాపిక్ విషయమై అనుకుంటామంట. అప్పుడు అంటే బహుమానం తక్కువ వస్తుందంట. అప్పుడు మనం పొందిన
మనం ముందుగానే ఆ లెఫ్ట్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి చూడండి, కొన్ని కొద్ది బహుమానం వస్తుంది. లెఫ్ట్ అవ్వకుండా ఇంకా దాన్ని భరించగలుగుతా ఉంటంట, నీ బహుమానం ఇంకెక్కువ అవుతుందంట. చూసారా, ఆ శ్రమలు బహుమానంగా అందగల అన్న కూడా జ్ఞాపకం చేసాడు. ఏదో విషయం వచ్చి కిరణ్ మాట్లాడుతుంటే అది ఆ అవమానములు అయితే ఆ శ్రమ, అయ్యి పెట్రా అన్నాడంట. ఏమన్నాడు? కరపత్రికలు ఇస్తే పెట్రా అన్నాడంట. ఏమన్నాడు? ఆడ పెట్టన్నాడంట. అంటే అంత వల్గర్గా మాట్లాడుతూ వచ్చాను. కాబట్టి అన్న జ్ఞాపకం చేసి కాకుండా అన్న నీకు బహుమానం దేవుడు సిద్ధపరుస్తున్నాడు అక్కడ. ఆ శ్రమ ద్వారా మేము కొన్ని ప్రాంతాల్లో అటు గుమ్మలక్ష్మీపురం విజయనగరంలో ఉండేటప్పుడు నేను సేవకు రాలేదు, పరిచయం ఉన్నాను. గుమ్మలక్ష్మీపురం అనే ఏరియాలో విజయనగరం జిల్లా పరిచయం చేస్తూ ఉంటే, సువార్తలు అందిస్తూ ఉంటే సిస్టర్స్, యవనస్తులైన సిస్టర్స్ ఇస్తూ ఉంటే నువ్వు కావాలి వస్తావు అన్నాడంట ఒకడు. ఏమన్నాడు? నువ్వు కావాలి నాకు అన్నాడంట. ఇంత బాధ కదా. ఫస్ట్ చెప్తా ఉంటే అంకుల్ ఇట్లా ఇట్లా అన్నారు. ఏం కాదమ్మా, ప్రభువు నీకు బహుమానం ఇస్తాడు. కాబట్టి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటా ఉంటాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మనకి ఏముందో చెప్పండి, మన శ్రమ వెనకాల ఏముందో చెప్పండి. నేను ఇంకో మాట మీకు చెప్పి ఉంటాను అనేక సార్లు. ఒక రహదారి ఉంది, ఒక పల్లెటూరు వెళ్తూ ఉన్నారు, ఎడ్ల బండి ఇలా బళ్ళు ఇలా వెళ్తూ ఉంటాయి. ఆ మధ్యలో ఒక పెద్ద బండ దొర్లించుంది. పెద్ద బండ దొర్లించు అంటే రోడ్డు మధ్యలోకి ఉందన్నమాట. చిన్న ఇరుకు రోడ్డు. ఆ రోడ్డులో నుంచి అటు కాసి ఒకడు పోతున్నాడు, ఇటు కాసి ఒకడు పోతున్నాడు. ఎడ్ల బండి వచ్చినా, ఏది బండి వచ్చినా ఆ మూల నుంచి ఒకటి, ఈ మూల నుంచి ఒకడు పోతా ఉన్నాడు. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక పెద్ద ఆయన ఒక తలబాగా వేసుకొని బండి తోలుకొని వస్తూ ఉన్నాడు. అరే మార్గంలో మంచి రద్దీగా ఉన్న ప్రాంతంలో ఎవరి బండ వేశారు, ఈ పెద్ద బండ అని చెప్పేసి ఆయన కొద్దిగా ఎడ్ల బండిని ఆపి ఏం చేశాడంట, కొద్దిగా బండను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బండను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బండ కింద ఒక పెద్ద మూట ఉందంట. ఒక రాజు నా ప్రజలు ఎలా ఉన్నారని చూడడానికి ఒక పెద్ద బంగారు మూట, నిండు నాణ్యాలు ఉండేవారు, బంగారు నాణ్యాలు అలాంటి మూట పెట్టి ఏమనుకుంటున్నారు అనేటువంటి చూడాలని అలా పెట్టి పక్కనే ఒక చాటు నుండి చూస్తున్నాడంట. ఇలా ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చి అరే ఎవరిని తిట్టకుండా మిగతా వాళ్ళందరూ ఎవడు రేసాడు ఈ బండ, అసలు పనికి మాలోడు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. ఆ బండను చూసి విమర్శించిన వాడు అంటూ ఒక్కడు లేడు. అతీన మాత్రం ఏమి విమర్శించకుండా అరే ఎవరేసబ్బా పాపం అనేకులకి ఆటంకంగా ఉందని లేచి ఆ బండను లేపే ప్రయత్నంలో ఉంటే ఆ మూట కనబడుతుంది. ఈలోపు రాజు వచ్చాడు, వేరే రూపంలో ఉన్నాడు. రాజు మారు వేషంలో ఉంటాడు, మనం కథలు వింటూ ఉంటాం కదా. ఆ రాజు వేరే రూపం కథ మారు వేషం వేసుకుని వచ్చాడు. వచ్చి ఆ బండ మీద చేయకూడ తను వేశాడంట. ఇప్పుడు ఈయన వేసిన ఆయనకి డౌట్ కదా, ఇప్పుడు ఈ మూట ఎవరు పంచుకోవాలి, ఇద్దరు పంచుకోవాలా, ఇద్దరికి మాట. నేను ఇంత ప్రయాసపడి నేను వచ్చి చెయ్యేసాడు ఎట్లా అన్న అనుకుంటాడు. రాజు అన్నట్టు అది నీకే అన్నాడంట. అది ఆ మూట నీకే. నేను ఈ దేశపు రాజుని, ఈ బండ ఎవరైతే సహనంతో ఓపికతో తొలగించగలుగుతారో వాళ్ళకి ఈ మూట నేను నిర్ణయించాను, నాకే ముద్దు నీదే అని చెప్పాడంట మన పరలోకపు రాజు. ఈ లోకపు రాజే ఒక దేశ ప్రజలు వారు ఏమనుకుంటున్నారు, ఎలా శ్రమలు ఎదుర్కొంటున్నారు, లేకపోతే ఎలా కఠిన పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బిహేవియర్ చేస్తున్నారు, ఇవన్నీ చూడగలిగితే పరలోకపు రాజు ఎంతగా చూస్తాడు చూడండి మనల్ని. అంటే మనల్ని ఇప్పుడు శ్రమలు విస్తరించాలంటారా వద్దంటారా? ఎవరైనా శ్రమలు ఇన్వైట్ చేస్తాడు? ఎవరైనా శ్రమలు ఇన్వైట్ చేసే పాత్రగా ఉండాలి మనం. నేను శ్రమలు ఇన్వైట్ చేయడానికి చిన్న పాత్రగా ఉంటాను. ప్రభా తీసుకునిరా పర్వాలేదు. నేను గ్రహించేది ఏంటంటే ఈ మూటను చూసి, ఈ మూట కథ విని నాకు ఏదో ఈ శ్రమనకాల మూట ఒకటి చెప్పండి. శ్రమనకాల మూట అంటే బహుమానం ఏదో ఒకటి నాకు ఈ శ్రమ ఈ శ్రమను ఇన్వైట్ చేసి దీన్ని ఆడేద్దాం. దీంతో ఎంత ఆడితే ఎంత ఆట ఆడగలిగితే అంత ఆడదాం. క్రికెట్ ఉన్నదండి, ఒక వాలీబాల్ ఉన్నారు, వాళ్ళు అక్కడ పరిస్థితులు అంతా బాగోలేదని ఆడుతూనే ఉంటారు, దాన్ని నిర్లక్ష్యం చేయరు కదా. ఎట్లా
వికెట్ మీద వికెట్ పడిపోయినా కూడా ఆడతారా వదిలేస్తారా? వదిలేసినాడు చూసామా? చూడం. మనం ఏం చేస్తాము? మధ్యలోనే వదిలేస్తాం. వాళ్ళు అన్నారని పరిచర్య వదిలేస్తాం, వాళ్ళు అన్నారని ప్రార్థన చేయి, వీళ్ళు అన్నారని ఇలాగ మధ్యలో వదిలేస్తామండి. కాబట్టి శ్రమలు మనలో విస్తరించిన కొలది కూడా దేవుడు ఆదరణను విస్తరిస్తాడు. చూడండి, ఒక మాట నిర్గమాకాండంలో మనకు తెలుసు అందరికీ, 1వ అధ్యాయం అనుకుంటే చూడండి, ఇశ్రాయేలీయుల ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, 1:12 చదువుతారా? శ్రమలు మనకు విస్తరణ ఇస్తాయి. విస్తరించి ప్రబలిరి. అబ్బా, విస్తరిస్తున్నారంట. మనకు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మహాత్మా గాంధీ చెప్పాడు అంటారు కదా, ఏమని? క్రైస్తవులను నిద్రపోయినా సింహాలు వాటిని లేపారంటే అన్నట్టుగా ఎంతగా కొత్త నిబంధన సంఘములు ఎంతగా శ్రమ పట్టబడుతూ వచ్చారో, చెదిరిపోతూ వచ్చినారో, అంతగా దేవుని పని కూడా ఏమైంది? విస్తరిస్తూ వచ్చింది. కాబట్టి శ్రమ నీ యొక్క పరిచర్యను విస్తరింపజేస్తుందని చెప్పవచ్చు. శ్రమ నీ జీవితాన్ని అనేకులకు విస్తరించేలాగా ఉపయోగపడేలాగా చేస్తుందని కూడా చెప్పవచ్చు. కాబట్టి శ్రమ వెనకాల ఉండే బహుమానం, ఈ శ్రమ తర్వాత వచ్చే బహుమానము. మళ్ళీ పడదామా? ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి నీ కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. కాబట్టి చాలు. కాబట్టి మన శ్రమలు ఒక కాంతివంతమైన కిరీటాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాయి అని చెప్పవచ్చు. నశించిపో స్వర్ణం ఎలా ఉందంట? అగ్ని పరీక్ష నిలిచినదే. అది ఇంకా తన బ్రైట్నెస్, తన ప్రకాశవంతాన్ని ఏం చేస్తుంది? ఇంకా ప్రకాశింపజేసుకుంటుంది. కాబట్టి ఈ శ్రమలు మన జీవితంలో విస్తరించడానికి కొరకై చూడండి, కంపెనీలు వస్తాయి ఆయా దేశాల నుండి. ఏమొస్తాయి? కంపెనీలకి ఏమి ఇవ్వాలా? చెప్పండి. ఒక స్థలం ఇవ్వాలా, దానికి కరెంట్ ఇవ్వాలా, దానికి కావాల్సిన వస్తువులను వాటర్ ఇవ్వాలా అని ఇవ్వాలి కదా. కాబట్టి యేసు ప్రభు మన శరీరం అనేటువంటి ఈ ప్లాట్ఫారం మీద ఏదో పెద్ద కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు. ఎంతో ప్రాఫిట్ వచ్చే కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు. మన పరిచర్యలో మన పిలువబడినటువంటి మన పరిధిలో మనకిచ్చిన మందకు మనము ఎలా పరిచర్య చేయాలో ప్రభు ఆ పెట్టుబడులతో వస్తాడు. ఆయనకు మనం స్థలం ఇస్తే చాలు. అలా ఇచ్చిన భక్తులు ఆశీర్వదించబడుతూ వచ్చారు. అలాంటి శ్రమల గుండా వెళ్ళిన యేసేపు, అలాంటి శ్రమల గుండా వెళ్ళినటువంటి భక్సింగ్ గారు, అలాంటి శ్రమల గుండా వెళ్ళిన దావీదు బాధలను యెహోవా ఏం చేశాడంటే జ్ఞాపకము చేసుకున్నాడని ఉంది కదా. 132వ కీర్తన చదువుతారా? 132వ కీర్తన 132 మొదటి వచనం. యెహోవా దావీదు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము. దావీదు పక్షమున దేవుడు తనకు వచ్చిన బాధలన్నిటిలో జ్ఞాపకము చేసి, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. చూసారా? దేవుడు నిన్ను మర్చిపోలేదు. అనేక పర్యాలు ఈ శ్రమలను దేవుడు మర్చిపోయడం అనుకుంటాము. కాబట్టి మనము దావీదు కలిగిన బాధలన్నిటిలో జ్ఞాపకము చేసుకునమని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మనకు కలిగిన బాధలన్నిటిలో అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు పెట్టిన మొర ప్రభు ఆలకించి వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరిస్తున్నారంటండి. శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏమవుతున్నారంట? విస్తరిస్తారు. కాబట్టి నీకు శ్రమ రావాలి, ఎందుకంటే నువ్వు విస్తరించాలి. నీకు శ్రమ రావాలి, ఎందుకంటే నువ్వు సాక్షిగా ఉండాలి.
నీకు శ్రమ రావాలి, నన్ను విధేయునిగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాము. ఏం చేస్తాము? నన్ను విధేయునిగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాం. మనకేం రావాలి అప్పుడు? శ్రమ రావాలి కదా. యేసు ప్రభు శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కదా, ఆయన శ్రమ పొంది శ్రమను గుండా వెళ్ళి విధేయత నేర్చుకున్నాడు. ఇప్పుడు శ్రమ విస్తరిస్తే నీలో ఏం విస్తరిస్తుంది చెప్పండి? విధేయత విస్తరిస్తుంది కదా. శ్రమ నీలో విస్తరిస్తూ ఉంటే బహుమానములు విస్తరిస్తాయి. శ్రమ నీలో విస్తరిస్తూ ఉంటే ఏం విస్తరిస్తుంది చెప్పండి? నువ్వు ఇంకా ప్రబలుతావు. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలిందంట, సౌలు కుటుంబం అంతకంతకు నీరశీలనుంది. దావీదు ఎందుకు ప్రబలాడు? దావీదుకి ఎన్నో బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. దావీదు శ్రమలన్నింటిలో దేవుడు దావీదును రక్షించాడనుంది, విడిపించాడనుంది. చూసారా, నా శ్రమలన్నిటిలో నాకు ఆయన తోడై ఉన్నాడని ఉంది. కాబట్టి సౌలుకి అలా లేదు. దావీదు దేవుని చిత్తము చేయడానికి ఉపక్రమించినాడు. దావీదుకి శ్రమలు ఉన్నాయి. సౌలు దేవుని సొంత చిత్తానికి వెళ్ళిపోయినాడు. సౌలుకి ఏ శ్రమలు లేవు. చూసారా, కాబట్టి సొంత చిత్తమును పోయినటువంటి మనకి ఏ శ్రమలు రావు. దైవ చిత్తానికి వెళ్తూ ఉంటే, దేవుని చిత్తము జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా మనకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. అంతెందుకు పౌలుకి ఒక శ్రమ వచ్చింది. అక్కడ వెళ్ళిన వ్యక్తి ఈ విధంగా నడికట్టు చేత కట్టబడి బిగించబడతాడు లేదా బంధించబడతాడని చెప్తే, పౌలుకి అక్కడ ఉన్నట్టు బాధ పెడతా ఉంటే, అయ్యా నీ బంధించడానికి కాదురా నాయన, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. చూసారా, అగబడినటువంటి ప్రవక్తకి ఈ విధంగా కనబడి పౌలుని ఇలా చేస్తారని నాకు కనబడిందని చెప్పినప్పుడు పౌలు ఇచ్చే మాట వాంగ్మూలం అది. కాబట్టి శ్రమలో వెనక్కి తగ్గేదిలే. చాలామంది అంటారు తగ్గేదిలే అంటారు, చూడండి. ఆ తగ్గేది కాదు, శ్రమలలో వెనక్కి తగ్గడు. శ్రమలలో మరి మృంగుదలని గర్జించి సింహం వలె సాతాను ఏం చేస్తున్నాడు? వెతుకులాడుతూ ఉంటున్నాడు. చూసారా, మనము రాత్రికాలం కూడా జ్ఞాపకం చేపడుతూ వచ్చింది. వారు ఏలియాని వెతుకుతూ ఉంటే ఏలియా బదర వృక్షం కాలం పోయి నన్ను చంప అంటున్నాడు. గర్జింసింహంలో యెజబెల్ రూపంలో గర్జింసింహంలాగా ఏలియాను వెంబడిస్తున్నాడు సాతాను. కాబట్టి ఈయన ఎక్కడ పోయిండు? ఎడబోయాడు. బదరి వృక్షం కింద పోయి నన్ను చంపు ప్రభా, నేను చస్తాను అంటున్నాడు. చూసారా, ఆయన చంపాడా దేవుడు? చంపలేదు. కాబట్టి ఇంకా ఆయన పని ఉంది. ఒక రాజుని అభిషేకించాలి, తన తర్వాత ఒక ప్రవక్తనే సిద్ధపరచాలి. ఆ పని ఉంది. పూర్తిగా నీ పని కాకుండా దేవుడు నిన్ను భూమి మీద తీసేయడు. అది గుర్తుపెట్టుకోండి. అమ్మో చచ్చిపోతానేమో, కడుపు నొప్పి పోతే చచ్చిపోతానేమో, షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోతానేమో, బీపీ ఎక్కువ, చచ్చిపోవురా నాయన, ఏమవుతావు? మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది నీకు, పడుకోబెడతాడు, మంచి ఫుడ్ పెడతాడు, మంచి గిఫ్ట్లు కూడా. కొంతమంది సేవకులు నేర్చుకున్న పద్ధతి నేను చెప్తున్నా. తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా ఎందులో పెట్టేస్తారు? వాట్సాప్లో పెట్టేస్తారు. దండుకునే బ్యాచ్, ఇది ఒక బ్యాచ్ అనకూడదు కానీ దండుకునే బ్యాచ్. ఉన్న సంఘంలో ఆయన అడుగుతాడు, వేరే సంఘం నుంచి వచ్చాడు ఆయన, అసలు మీకు ఎవరికి ఇప్పుడు బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, ఇప్పుడు బాగోలేదని అనౌన్స్మెంటే చేయలేదు అన్నాడు. బాగోలేదు అనౌన్స్మెంటే చేయము మేము, మా ఆవిడ అసలు చెప్పనేవద్దు. అసలు పొరపాటుని నా గురించి ఎందుకు బలదారి ప్రార్థన చేసావు అంటది ఆమె. ఇంకేం చెప్తావు? ఇంకేం ప్రార్థన చెప్తావు? అంటే ఎవరికి సూచాయి కూడా మనము చెప్పకూడదని అంతే. ఒక ఆయన అన్నాడు, మా అంతకుముందు అన్న ఆదామని అయితే అసలు మా పిల్లకి బాగలేదు, మా ఆవిడికి బాగలేదు అని చెప్తా ఉంటే వాళ్ళు ఇస్తూ ఉంటారంట. దానికోసం మనం సేవ చేస్తుంది. మనం పిలిచిన వాడు ఎవరు? రాయచోట్లు ఉన్నప్పుడు బ్రదరు మెడికల్ బిల్ పెట్టుకోవచ్చని కొండారెడ్డి అన్న వీళ్ళందరూ బతిమాలు మెడికల్ బిల్ అక్కడికి బాగోట్లేదు. అప్పుడు ఆమెకి ఎలర్జీ వచ్చింది. అక్కడ తిరుపతి వెళ్ళేవాళ్ళం, ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ చూపించారు. ఎంత అయిందో పెట్టండి బ్రదరు అంటే అసలు ఆమె పెట్టనిచ్చేది కాదు. పెట్టమ్మా అంటే నేను అసలు పెట్టినాను. వాళ్ళు మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇదిగోండి ఖర్చు అని ఉంచండి అని ఇస్తే తీసుకుందాం, కానీ బిల్లు పెట్టండి అంటే
బిల్లు పెట్టే పరిస్థితి. తలంపు ఏంటంటే మనం ఎలా ఉన్నా కూడా మనం సంతోషంగానే ఉండాలి. అదే ఇందాకల నేను కూడా అన్న జ్ఞాపకం చేశాను కదా, మన శ్రమలలో ఏమవ్వాలా? సంతోషించాలా. ఈ ప్రపంచాన్నే నాది, ఈ ప్రపంచమే నాది, అయితే నేనున్నటువంటి మదిరే నాది, ఆ మదిరిలో ఒక ప్రాంతం అంతా ఏమైపోయింది, పోయింది అన్నట్టుగా సంతోషం లేని వారంగా ఉంటున్నాం. మన ముఖాల్లో ఏం లేదు చెప్పండి, మన ముఖంలో ఏం లేదన్నా, నవ్వన్నా ఏం లేదు, సంతోషం లేదు. ఇక్కడ కూర్చున్నాం కానీ మనం నవ్వండి అయ్యా, నవ్వి 4 రోజులు బతకండి అయ్యా అంటాడు. నవ్వి 4 రోజులు బతకండి, నవ్వండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనంద మరల చెప్పుదును ఆనందించు. పౌలు శీలకి ఎంత శ్రమ వచ్చింది. అర్ధరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడే మూమెంట్ అండి అది. ప్రసాద్ రెడ్డి అని అనుకోండి, కిరణ్ రా నాకు కొద్దిగా పట్టు అంటాడు. నేను నా చెయ్యి ఇలాగెళ్తుంది అంటాడు. ఇప్పుడు ఆయన అంటే చెయ్యికి ఏదో ప్రాక్టీస్ చేస్తాడు, అది దాన్ని రుద్దడమో ఏదో ఒకటి చేస్తే నొప్పి తగ్గింది. అంత భయంకరమైన నొప్పిలో ఉన్నారు వాళ్ళు. ఎవరు? పౌలు శీలలు. అందుకే జైలధికారి అంటాడు, ఇంత భయంకర నొప్పుల్లో మీకెట్లా పాట వస్తుంది రా బాబు, అయ్యా ఈ రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడు కదా. ఈ కష్టంలో నేను కొట్టిన కుట్టుడికి, నేను బాధిన బాధుడికి ఇంకేం చేత కాకపోతే ఇంకోటికి ఇస్తాడు కదా, అరే చూడు అని చెప్పి ఏమని చెప్పాడా, ఈయన వచ్చి మళ్ళీ 2 వేస్తాడు. చూసారా? కాబట్టి అలాంటి భయంకర సిచ్యువేషన్. నేను అనుకుంటాను, నేను సువార్త చెప్తాను ఉదయకాలము. సువార్త చెప్పినప్పుడు ఒక ఆయన కేసు పెట్టాడు. కేసు పెడితే ఆయన వల్గర్గా మాట్లాడుతూ వచ్చాడు. అసలు విలువ కూడా ఇవ్వలేదన్నమాట, అంత ఎక్కిచ్చేసాడు అనమాట. నేను మధ్యాహ్నము వెళ్ళాను, పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు, అయ్యా ఎస్ఐ గారు రమ్మంటున్నారు. నాకు తెలివి తక్కువతానన్నారు. మధ్యాహ్నం భోజనకి వెళ్ళే టైంకి ఒక్కడనే పోయాను. నాకు తెలియదు అట్లా టైంకి పోకూడదు, లేకపోతే భోజనంకి వెళ్తాడు కాబట్టి ఏదో వల్గర్గా మాట్లాడాడు. మై పడతామంటే బొక్కలు పెడతాది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. భయంకర తన భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక భోజనంకి వెళ్ళిపోయినాడు. టేబుల్ మీద కూర్చోబెట్టాడు. ఇక అంతే, బయట టేబుల్ ఉంటుంది కదా, కూర్చోబెట్టాడు. ఇంకా భోజనంకి వెళ్ళాడు. ఇంకెప్పుడు వస్తాడు? వెళ్ళకుండా టైం వెళ్ళాము. ఇంకెంతమంది చెప్పినా వదలట్లేదు. ఇంకా వేరే మన వాళ్ళు 2 పొలిటికల్ లీడర్ని పంపించారు. వాళ్ళు పిలిచారు. వాళ్ళ దగ్గర కూడా నేను ఇదే అన్నా, ఏమనంటే కనీసం విలువ కూడా మీరు ఇవ్వట్లేదండి. సామాన్యుడికి ఇంకేం విలువ ఉంటుంది, ఒక పాస్టర్ని కూడా విలువ ఇవ్వట్లేదు. మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. ఆ తర్వాత వేరే గవర్నమెంట్ డాక్టర్ మనకు తెలుసు, ఆయన వరకు ఎందుకు వెళ్ళటమని నేను ఒత్తిడి చేయలేదు. ఇంకా సిస్టర్ మా దగ్గరికి వస్తారు, ఆమె ఫోన్ చేసిందంటే వెంటనే చెప్పాడంట, మా పాస్టర్ గారు అయినా నువ్వు అర్జెంటుగా వదిలేయాలని చెప్తే పిలిచి, అయ్యా మరి ఏమైనా ఉంటే చెప్పండి, మీకు మేము చూస్తామండి. ఎవరికి మీద కేసు పెట్టము, మేము అసలు పోలీస్ స్టేషన్కే రామండి, మాది హెబ్రోన్ సావాసము, మేము చెప్పేది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తాము, అదేనా 6 గంటలు 6:15 తర్వాత చెప్తాము, ప్రాబ్లం లేదు అంటాడు. అప్పుడు మళ్ళా ప్రాబ్లం లేదు కదా అంటాడు. ఏమనుంటే చెప్పండి, మేము మీకు హెల్ప్ చేస్తామంటాడు. మాకు ఏమి హెల్ప్ అక్కర్లేదు అన్నాడు. కనీస విలువ కూడా మీరు ఇవ్వలేదు అని చెప్తా వచ్చింది. తలంపు ఏంటంటే మనము ఆయన అంత వల్గర్గా మాట్లాడితేనే మనకెంతో బాధ కలుగుతుంది. ఈ పిచ్చ కుట్టుడు కొట్టిండు, ఎవరికి ఈడ్చేశారు, బొండ వేశారు. అలాంటి సమయంలో కూడా మనం దానికే బాధపడిపోతాం, మదన పడిపోతూ ఉంటాం. అయితే పౌలు అలాంటి స్థితిలో సైతం అర్ధరాత్రి వేళ శీల కలిసి వారు పాటలు పాడుతూ ఉంటే, ఆ శ్రమలో వారు ఆనందించగలుగుతూ ఉంటే దేవుని పరిచర్య ఎంతగా విస్తరించిందో చూడండి. ఎంతగా విస్తరించిందంటే జైలు అధికారి వాళ్ళ కుటుంబంతో రక్షణ పొందింది. బైబిల్ పండితుల అభిప్రాయం అంటే చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు అందరూ ఏం చేయాలంట, వినుచుండిరి, పౌలు శీలలో కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు పారిపోయిరి అని రాయలేదు కదా. ఖైదీలు ఏం చేస్తారంట, వినుచుండిరి అని రాబడింది. కాబట్టి వాళ్ళు చక్కగా పారిపోయే అవకాశం వచ్చిన వాళ్ళు పారిపోకుండా వింటానే ఉన్నారంట. ఇప్పుడు అక్కడ పరిచర్య విస్తరించిందా లేదా?
కాబట్టి శ్రమలు విస్తరించినప్పుడు మన జీవితంలో మన పరిచర్య కూడా, మన బహుమానములు, మనం సాక్షిగా ఉండేటువంటి విధానము, మన విధేయత కూడా విస్తరిస్తుంది. కాబట్టి శ్రమలు మనలో విస్తరించాలి అనేటువంటిది మన యొక్క దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా శ్రమలు ఏం తీసుకొస్తాయి అని మనం గమనించినట్లయితే చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అమ్మా 2 తిమోతి 2:3. 2 తిమోతి 2:3. ఒక మంచి సైనికుడిగా నువ్వు ఉండాలనుకుంటే శ్రమ తప్పనిసరి ఉంటుంది. ఒక మంచి సైనికుడు నేను తయారవ్వాలి అంటే శ్రమలో నీకు కావాల్సిందే. మంచి సైనికునికి ఏమవుతుంది? శ్రమలు వస్తాయి. మామూలు సైనికునికి ఏ శ్రమలు ఉండవు. ఇక వాడు అన్నిట్లో ఉంటాడు కదా. మంచి సైనికుడు అన్నిట్లో పాలు పొందలేడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమ అనుభవించు. అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంట? పరలోక రాజ్యంలోకి. శ్రమలు లేకుండా పరలోక రాజ్యం లేదు. శ్రమలు అనుభవించడం అంటే ఏంటి చెప్పండి? శ్రమలు అనుభవించడం అంటే ఏంటి? ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారనుకోండి, మనకి ఎలా తింటాం? మన బావచ్చి బిర్యానా? ఏ బిర్యానీ? హైదరాబాద్ బావచ్చి అండి, దీనికి బాగా తెలిసినట్టుంది. ఎలా తింటామండి? అని తింటామా? ఏం టేస్ట్ అన్నా, తింటే బావచ్చి బిర్యానీ తినాలి. అసలు దాని గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటా ఉంటామో కదా, భలే బాగుంది చూసారు అంటే దాన్ని ఆస్వాదించి అనుభవిస్తాం అన్నమాట. పూర్తిగా అనుభవించడం అంటే అదండి. మనము ప్రభు యొక్క శ్రమలను అనుభవించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ప్రభు యొక్క శ్రమలను అనుభవించడానికి ఇంకో మాట మన చరిత్ర అర్థమవుతుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:30 వచనంలో విశ్వాసం ఉంచినప్పుడే మనకి కిట్ ఇవ్వబడింది. ఏ కిట్టు? చదవండి. 1 ఫిలిప్పీ 1:30. విశ్వాసం ఉంచినప్పుడే మనకి కిట్ ఇచ్చాడంట. ఏ కిట్? చూడండి, చదవండి. విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున ఆయన పక్షమున శ్రమపడి ఆయన పక్షమున నీకు అనుగ్రహింపడు. ఈ కిట్టు పక్కన పడేసి వెళ్ళావు అనుకో, ఈ కిట్టు తప్పనిసరిగా ఉండాలా. ప్రతి ఒక్క షేవింగ్ కిట్ తెచ్చుకున్నారా లేదా? అది ఎంత ముఖ్యమో కిట్టు. ఈ చిన్న బ్యాగు, మన బ్యాగులో తన ప్రియ కుమారుని అనుగ్రహించాడు. ఏమన్నాడు? 1 పేతురు సాక్షిని, మహిమలో పాలివాడినే మళ్ళీ కూర్చిన వాడికి హిందీ రాదు, పాస్ అవ్వాల్సిందే. మ్యాథ్స్ ప్రాబ్లం అనుకో, 10th క్లాస్లో ఇవన్నీ కూడా పాస్ అవ్వాల్సిందే. రాజ్యం అనుభవించడానికి శ్రమలని మినహాయింపు ఏమాత్రమో లేదు. మినహాయింపు లేదు. యేసు ప్రభుకి లేదు, శిష్యులకి లేదు, భక్సింగ్ గారికి లేదు, ఆయన బిడ్డలమని చెప్పుకుంటే మనకు కూడా మినహాయింపు లేదు. నువ్వు ఎట్టి శ్రమల గుండా వెళ్ళినా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎందుకంటే ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనానో ఆదరించడానికి. నీ మందులో ఎంతోమంది శ్రమలు పడుతూ ఉంటారు. వారిని రకరకాల శ్రమలు, ఆర్థికమైన శ్రమలు, అనారోగ్య శ్రమలు, రకరకాల శ్రమలు, కుటుంబ శ్రమలు, ఆ శ్రమల్లో నేను కూడా ఇలా వెళ్ళాను అని చెప్పడానికి, దేవుడు నేను కూడా విడిచిపెట్టని చెప్పడానికి, ఆదరించడానికి శ్రమలు అవసరం. శ్రమ నుండి నాకు మేలయ్యను, శ్రమ కలుగుమని పేమయ్యా నేను చక్కని దారిలోకి రావడానికి. తిన్నగా వచ్చాడు అంటారు చూడండి. ఎలాగ వచ్చాడండి? ఇప్పుడు తిన్నగా వచ్చాడండి. తిన్నగా దారిలోకి వచ్చాడంటే ఏంటి? అక్కడ వంగిపోతున్నాడు, అక్కడ దారి తప్పినాడు, అక్కడ ఒక దెబ్బ పడింది, శ్రమ పడింది, శ్రమ వచ్చింది, అప్పుడు తిన్నగా వచ్చాడనమాట. కాబట్టి మన జీవితాల్లో శ్రమలు ఒక తిన్నని మార్గంలోనికి మనం నడిపిస్తాయి, త్రోవ తొలగిపోకుండా. శ్రమలు మన విధేయతలను తీసుకొస్తాయి.
శ్రమలు దేవునికి సాక్షులుగా మనల్ని చేస్తాయి. శ్రమలలో మనము దేవునికి శ్రమలు విస్తరించిన కొలది మనకి ఏం విస్తరిస్తాయి? బహుమానములు విస్తరిస్తాయి. మనలో మనకు వచ్చిన శ్రమలు మనం ఎలాంటి వారమో దేవునికి తెలిసిపోతుంది, మనకు కూడా అర్థమైపోతుంది. మనం ఎంతో నిక్కచ్చు. కాబట్టి ఈ శ్రమలలో మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ప్రభు వైపు చూడాలి కదండి. 1 పేతురు 5:10 ఏమంటాడంటే, 1 పేతురు 5:10 నిత్య మహిమకు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట నిత్య మహిమ ఉంది. కొంచెము కాలం శ్రమ పడిన పిమ్మట మాత్రమే, శ్రమ లేకుండా లేదు అని చదువుతాం. చూడండి, మళ్ళీ 14:32 అనేక శ్రమలు పొందిన తర్వాత మనం ఏమవుతామో? పరలోక రాజ్యంలో చేరుతామని. తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ యోహాను భక్తుడు అడుగుతాడు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రభు అంటే, వీరు ఎక్కడి నుంచి వచ్చారంట? వీరు మహాశ్రమల నుంచి వచ్చారు. శ్రమలు మహాశ్రమ. మనం పాట పాడేస్తాం, ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మనం ఈ పాటలు మాత్రం పాడేస్తాం కదా, శ్రమలు వస్తే భయపడిపోతాం. ప్రభు కొరకు నిక్కచ్చిగా నిలబడాలని, ప్రభు కొరకు నిలబడేటువంటి సాక్షిగానే ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మనము దేవుని యొక్క వీరు మహాశ్రమ నుండి వచ్చినారు, గొర్రెపిల్ల యొక్క రక్తంలో వారి వస్త్రములు ఏం చేసుకున్నారంట? తెలుపు చేసుకున్నారంట. అంటే పరిశుద్ధత పవిత్రీకరించుకుంటున్నారు. శ్రమలు మనల్ని ఏం చేస్తాయంట? పవిత్రపరుస్తాయి. మాటలు చెప్పాలంటే శ్రమలను మనల్ని తెల్లగా చేస్తాయి, శ్రమలు మనల్ని తిన్నగా చేస్తాయి, ఇంకా శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? తెల్లగా చేస్తాయి. ఏ మచ్చ, డాగు, కళంకం లేకుండా మనల్ని అవి చేస్తాయని చెప్పవచ్చు. కాబట్టి ప్రభు యొక్క సేవలో, ప్రభు యొక్క పరిచర్యలో ఒక మందను నడిపించేటువంటి ఒక నాయకునిగా, ఒక అధ్యక్షునిగా, ఒక కాపరిగా మనకు శ్రమలు అనేవి మరి ఎంతో అవసరమని, ఆ శ్రమలు మనకెంతో బహుమానాన్ని కూడా తీసుకొస్తాయని, ఆ శ్రమలు నిత్య మహిమకు మనలను నడిపిస్తాయని కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత 18వ కీర్తన 6వ వచనంలో శ్రమల్లో మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట? చూడండి అక్కడ ఒక మాట, 18:6 కీర్తనలు 18 6వ వచనం. అది శ్రమల్లో మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన కలిగి ఉండాలి. ఎక్కువ ప్రార్థనకి మనం సమయం ఇవ్వాలి. దావీదు అంటాడు, అనుభవపూర్ణ శ్రమల్లో ఏం చేశానంటే దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నాను. మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక ఆమె ఉండేది, వాళ్ళ బావగారి మీద, అన్న మేము ఇంత దరిద్రకి రావడానికి మా బావే కారణం అనేది అనమాట. ఇంత శ్రమలు కూడా వెళ్ళడానికి కారణం అంటే ఎవరినో నిందిస్తాం, ఎవరినో బాధిస్తాం, ఎవరినో ఎత్తి చూపుతాం, ఎవరినో విమర్శిస్తాం. మనకు వచ్చిన శ్రమలు వాళ్ళ ద్వారా వచ్చాయి, ఆయనట చేయకపోతే నేంట శ్రమ పడేవాడిని కాదు కదా అంటామన్నమా. కొన్నిసార్లు భార్య నిందిస్తాము, కొన్నిసార్లు పిల్లల్ని నిందిస్తాము, కొన్నిసార్లు సంఘంలో ఉన్నటువంటి వారిని కూడా నిందిస్తూ ఉంటాం. కాబట్టి శ్రమలలో మొరపెట్టడం అనేటువంటి చాయిస్ తీసుకోగలిగితే ఇక నీ పరిచర్యకు భరోసా అన్నమాట. అది ప్రార్థన వలన తప్ప దేని వలన ఇది వదిలిపోవట అసాధ్యం. ప్రార్థన ఈనాడు మందను నడిపే మనకు ఏం ముఖ్యమైనదని చెప్తున్నాడో ప్రార్థన.
నీకు వచ్చిన ప్రతి శ్రమలో కూడా నీవు ప్రార్థన ఛానల్, ఆ ఛానల్ గుండా వెళ్ళాలి. ఆ ఛానల్ గుండా వెళ్ళగలిగితే తప్పకుండా మనము ఆ శ్రమలు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆరాధన కూడా శ్రమలలో ఆనందించి ఆరాధించడము, శ్రమలలో ప్రార్థించడము మన శ్రమ దినాల్లో తక్కువ చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది. మన శ్రమ దినాలు ఏమవుతాయి, అప్పటికే తక్కువ అవుతాయి. చూసారా? కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రమలో నేను ఏం చేశాను, దేవునికి మొరపెట్టాను. ఇది దావీదు యొక్క అనుభవం. ఇంకో మాట కూడా చూడండి, శ్రమల్లో ఏం చేశాడంట, రక్షిస్తాడంట. 34:6 మన శ్రమలన్నింటిలో రక్షిస్తాడని ఉంది. 34:6 కీర్తనలు 34:6. అక్కడ ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆలయంలో మొర ఆలకించాడు. దావీదు కలిగిన బాధలను జ్ఞాపకం చేసుకున్న ప్రభువు ఆయన మొరపెట్టినప్పుడు ఆలకించాడు, ఇక్కడ రక్షించాడు. ఇంకో దగ్గర ఒక మాట ఉంది, అదే 34లో విడిపించాడు ఉంది, 17వ వచనం, 34:17. దావీదు బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ఆలకించాడు, రక్షించాడు ఆ పరిస్థితుల నుండి, తర్వాత విడిపించాడు. చదవము. శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడంట. 91వ కీర్తనలో ఉంది. 91వ కీర్తన మనకు తెలిసిన భాగమే. శ్రమల్లో ఏమన్నాడంటే ఆయనకి తోడయ్యున్నాడని ఉంటుంది కదా. చూడండి అన్నమాట, 91వ కీర్తన చదువు. 15. అతడు నాకు మొరపెట్టిన ఉత్తరం ఇచ్చేదను, శ్రమలను అతనికి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి నేనెవరో నేను అని చూపిస్తాను. రక్షణ చూపించడం అంటే నేనెవరినో ఆయనకి చూపిస్తాను. యెషయా నాకు దావీదు యెషయా ఆయన ఎవరో చూపించాడు దర్శనంలో. మోషేకి ఎవరో చూపించాడు ఆయన. ముందు బాగా నువ్వు చూడలేవు, తట్టుకోలేవు మోషే, నువ్వు బతకలేవు, నా వెనుక పార్శ్వం మాత్రమే నువ్వు చూడలేవు. కాబట్టి ఆయా ప్రవక్తలకు తను ఎవరో చూపించాడు. కాబట్టి నేను మొరపెడితే నేను తప్పకుండా నీకు శ్రమల్లో తోడేయండి. ఆయన ఎంత గొప్ప దేవుడో నీకు ఆయన చూపిస్తాడు, అనేకులకు చూపిస్తాడు నీ ద్వారా. కాబట్టి శ్రమలు విస్తరించినప్పుడు, శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు మనము కృంగిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. ఒక విమర్శించామనుకోండి, ఆ శ్రమలలో మనం ప్రబలలేము, విస్తరించలేము, ఆశీర్వాదములు పొందలేము, ఆ నిత్య మహిమను స్వతంత్రించుకోలేము, మన బహుమానములు తక్కువైపోతాయని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ మందన కాసేటువంటి వాని గురించి ఏమని చదివామంటే, మిమ్మును గురించి మీ కుటుంబాల గురించి జాగ్రత్తగా మంద విషయంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. 2-3 మాటలు చూసుకొని ముగించుకుంటాము. 78వ కీర్తన 52వ వచనములు. కాబట్టి ఆ శ్రమల గుండా వెళుతూ మన మందను ఎలాగ మనము చూసుకోవాలి. మందను నడిపించుట. మందను ఏం చేయాలి మనము? మందకు మాధుర్యమైన మనము ఏ మంద మీద మనల్ని అధ్యక్షునిగా ఉంచాడో, దేవుని సంఘం అనే మంద మీద మనల్ని అధ్యక్షునిగా ఉంచాడు, ఆ మందను కాసేవానికి ఉండే అనుభవాలు మనకు కలిగి ఉండాలి. ఒకటి, మందను నడిపించే విషయంలో మెల్లమెల్లగా నడిపించాలి కదా. మనకు అందరూ పరిచయమే. నడిపించుట బాధ్యత, నడిపించే బాధ్యత. మందను నడిపించే బాధ్యత ఎవరిది? మంద కాపరిది, మంద యొక్క అధ్యక్షునిది. ఇప్పుడు గొర్రెల కాపరులు చూస్తాం కదా, ఎంత మెల్లగా తోలుతారో. మన చిన్నప్పుడు తోలే గొర్రెలు తోళ్ళకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. పశువులు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, రోడ్డు పక్క నుండి తోలేవాళ్ళు, ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా తోలుతున్నారు కదా. ఎంత తప్పించుకుందామన్నా పెద్ద మంద చాలా టైం పెట్టేస్తుంది, మెల్లంగా తోలుతున్నారు వీళ్ళు. కాబట్టి అంత మెల్లంగా తోలుతారు. మందల విషయం అంత జాగ్రత్త వాళ్ళు కలిగి ఉంటున్నారు. కాబట్టి మందను ఎలా చేయాలంటే నడిపించాలి. ఎక్కడ నడిపించాలంటే అరణ్యములో. చదువు 53 చదువు.
53వ వచనం. సురక్షితముగా, చూసారా, సురక్షితముగా అరణ్యములో నడిపించి. మనం కూడా మనకు ఇచ్చిన మందను సురక్షితంగా నడిపించాలి, క్షేమముగా నడిపించాలి, బాధ్యతగా నడిపించాలి, భద్రంగా నడిపించాలి. ఇప్పుడు తెలంగాణలో బస్ మీద నేను తెలంగాణ వెళ్ళే కొత్తలో రాయలసీమ నుండి డ్రైవర్ అన్న జర భద్రం అని రాశాడు. అంటే ఎంతమంది ప్రయాణికులు ఉంటారు, ఆ ప్రయాణికులు బాధ్యత ఎవరిది? డ్రైవర్దే కదా. ఆయన భద్రంగా లేకపోతే చాలామంది డ్రైవర్తో అసుకు పెట్టుకుంటారు, అసుకంటే వాతాకాన్ని పెట్టుకుంటారు. చాలామంది చెప్తారు, అయ్యా ఆయన తోలని, అయ్యా తోలని అని చెప్తారు పెద్దోళ్ళు. ఎందుకంటే ఆయన ఇటు చూడకుండా ఇటు చూస్తుంటాడు ఎదరగా. కాబట్టి నువ్వు భద్రంగా ఉంటే డ్రైవర్ అన్నా అందరూ కూడా భద్రం. అనేక మనమే భద్రంగా ఉన్నాం, మనం అల్ల కులాలం అయిపోతాము, టెన్షన్ పడతాము. ఎన్ని తిప్పలు ఉన్నాయి, అన్ని తిప్పలు మనలోనే. కబడ్డీ, షుడ్డాట్ అన్నీ ఆడేస్తాయి అనమాట, వాలీబాల్, క్రికెట్ అన్నీ ఆడేస్తాయి మనలోనే. కాబట్టి మనము జరభద్రంగా ఉండాలి. అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటాడు, నీ నోటిని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. కాబట్టి మనము కాపాడుకునే పరిస్థితుల్లో, మనము జాగ్రత్త వహించే విషయంలో, మందను నడిపించే విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అది మందను గురించిన జాగ్రత్త అంటే ఏంటంటే, మందను నడిపించే విషయంలో సురక్షితంగా, క్షేమముగా, భద్రంగా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మంద బెంబేలెత్తిపోకుండా మనం నడిపించే బాధ్యత మనది. రెండవది చూడండి, మందను విషయంలో మనకు రెండో కాలైన అనుభవం ఏంటంటే సామెతలు 27:23 సామెతలు 27:23 సామెతలు 27:23. అది మందల యందు మనస్సు. ఎన్నో అవసరతలు ఉంటాయి మందలకి, అక్కర్లు ఉంటాయి, వారికి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో అక్కర్లు ఉంటాయి. ఆ మంద మీద మనస్సు లేకపోతే మనం మందకి ఏమి చేయలేము. మందను గురించి జాగ్రత్త. రెండవది ఏంటంటే మంద మీద మనసు ఉంచడం. మొట్టమొదటి మందను సురక్షితంగా నడిపించు. రెండవది మందను గురించి ఏం చేయాలంట? మనస్సు ఉంచాలి. మన మనస్సు ఇంకొకటి ఎక్కడో ఉంటుంది, సంఘంలో ఉండదు, సంఘం మీద ఉండదు, ఎక్కడెక్కడో ఉంటుంది. కాదు, సంఘం మీద, ఆ మంద మీద నీ మనస్సు ఉండాలి. ఆ మనస్సు ఉంటే మార్గాలు ఏమంటారు, సామెత ఉంది కదా, మనస్సు ఉంటే మార్గాలు కరువు లేవంటారు. అసలు మనసే లేదండి ఈయనకి అంటారు. ఆయనతో మాట్లాడదామన్న మనస్సు కూడా ఈయనకి ఉండలేదండి. మనస్సు పెట్టాలి. ఏం పెట్టాలా? మనస్సు. కాబట్టి ఇది మందన గురించి రెండవ జాగ్రత్త. మూడవది చూడండి, పరమగీత 2:16. పరమగీత 2:16. పరమగీత 2:16. పద్మములున్న చోట అతడు మందలను, అబ్బా పద్మములు అంటే 23వ కీర్తన కూడా ఉంది కదా, ఏమన్నది? పచ్చిగల చోట ఆయనను, మంచి మేత స్థలం అన్నమాట. మేత లేని స్థలాలు తోలితే అవి ఏడుంటాయి? మేత ఉండే స్థలం. ఇప్పుడు అన్న చెప్తా ఉన్నాడు, చిన్న సంఘం అయినా మనోహరెడ్డి అని చెప్తున్నాడు, అక్కడ ప్రతి నెల 2 రోజులు స్పెషల్ మీటింగ్. నాకు ఆశ్చర్యమే, ప్రతి నెల 2 రోజులు స్పెషల్ మీటింగ్. మందను మేపాలి. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వాక్యం చెప్పడం రాదు, కానీ మందను మేపడానికి ఒక మంచి మేతగాడిని, మేత పెట్టేవాడిని తెలుగువచ్చు. ఇంకొక యోహాన్ గారి గురించి కూడా అదే మాట, మనం ప్రార్థనాపరుడు ఆయన. అట్లా కొంతమంది అలా ఉంటారన్నమాట. వాళ్ళు మందను మేపే విషయంలో వారు జాగ్రత్త తీసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. పద్మముల యొద్ద మేపుతున్నాడంట, పచ్చిగల చోట్ల ఆయనను వరండు చేయించున్నాడు. అసలు నీ మేత అసలు మింగుడు పడుతుందా లేదా అది కూడా చూసుకోకపోతే ఎట్లా? మన మేత మింగుడు పడకపోతే కొన్నిసార్లు నేను నా మేత మింగుడు పడినట్టున్నప్పుడు ఏం చేస్తానంటే పక్క ఎక్కడికి వెళ్ళిపోయి ఎవరినో పిలుస్తానమాట. అర్థమైందని చెప్పిన మాట మీకు?
మనం పెట్టిందే పెడతా ఉంటాం, పెట్టిందే దాన్ని తిరగమూత వేసి పెడతాము. ఇంకా తమ్ముడు తిరగమూత వేసి కూడా పెడతాం కదా. తిరగమూత అంటే సద్దన్నాన్ని, అది పులిహార పెట్టారు కదా మన అన్నాళ్ళు, అట్లా. అలా ఏం చేస్తారు, 10 మంది రాత్రి 5 మంది తినలేదు, నేనే చెప్పా పులిహార పెట్టండి పొద్దున్న. ఏం చేస్తారు మరి, పులిహార చేయకపోతే పాడైద్ది కదా. మనం ఏం చేస్తాము చూసారా, మేతను ఇచ్చేటువంటి వారిని మనం ఏం చేయాలా, పిలవాలి. అర్థమవుతుందా? మనమే కాదు, మనం మన తోటి దైవజనులను, ఇంకా మంచి మేత పెట్టేటువంటి వారిని మనము పిలవాలి. కాబట్టి మంచిక గల చోట్ల ఆయనను పన్నెండు శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు. రెండవ జాగ్రత్త ఏంటంటే, మరి మంచి మేతను వారికి మనం పద్మములు ఉన్న చోట మేపేవారముగా ఉండాలి మందను. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 4వదిగా ఇర్మియా 31:10. ఇర్మియా గ్రంథం 31:10 మందను, చెదిరిపోతున్న మందలను కాపాడేవాళ్ళుగా ఉండాలి. ఉమ్, 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 ఉమ్. గొర్రెల కాపరి తన మందలను కాపాడినట్లు, అది మందలను కాపాడాలి. మందను ఏం చేయాలా, కాపాడాలి. మందను ఏం చేయాలంట, కాపాడాలి. కాపాడే బాధ్యత నీకు దేవుడు అప్పగించిన మంద మీద నువ్వు ప్రభువుగా ఉండక ఎలా ఉండాలంట, మందన కాపాడేటువంటి వాడుగా. నువ్వు కాయవాడు ఎవరంటే, మందని కాసే పని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎట్లా కాస్తున్నాం మనం, మందలు చెదిరిపోకుండా కాపాడాలి. కాబట్టి ఇది ఒక మందకు కాపరి అయినటువంటి వాడు, అదృశ్యమైనటువంటి వానికి ఉండవలసినటువంటి జాగ్రత్త. ఇది 4వది. 5వది చూడండి, జకర్యా 9:16. జకర్యా 9:16. జకర్యా 9 అధ్యాయం 16. కాపరి తన మందను రక్షించినట్లు, అది కాపరి తన మందను ఏం చేయాలి, రక్షించాలి. శత్రు బారి నుండి, ప్రమాదకరమైన వాటి నుండి, విరోధి అపవాది నుండి, ఈ పరిస్థితులన్నిటి నుండి ఎన్నో ఉన్నాయన్నమాట. శత్రువులు ఉంటారు, మరి ప్రమాదకరమైన పరిస్థితులు వాటిని వెంబడిస్తూ ఉంటాయి, వాటి చుట్టూ ఉంటాయి. అట్లాంటి వాటి నుండి కాపరి మందను ఏం చేయాలంట, రక్షించాలి. మందను నడిపించాలి, మందను మీద మనస్సు ఉంచాలి, మందను పద్మలున్న చోట, పచ్చిగల చోట్ల మేపించాలి, మందలను కాపాడాలి, మందను రక్షించాలి. 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం, మనం చదివిన భాగం దగ్గరకు వచ్చేద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనం. మీ మధ్యనున్న పై విచారణ చేయించు కాయాలంట. అంటే అవసరమైన హెచ్చరికలు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో విచారణ చేయాలి. పై విచారణ చేసేవాళ్ళు. కాబట్టి ఆలోచనలు లేదు, ఏదో సాగుతుంది అలా కాకుండా అసలు విచారణ చేయవా? అసలు ఏమని తెలుసుకోకుండానే డైసిషన్ తీసుకుంటావా? డైసిషన్ నీకు మాటకు నీకు తీసేసుకుంటే ఎట్లా? అసలు ఏం జరిగింది, ఆ పరిస్థితి ఏంటంది విచారించలేదు లేదా? అలాగే ఎంతోమంది పెద్ద పెద్ద అవిజనులు వాళ్ళ సంఘాలను పాడు చేసుకున్నారు కొన్ని స్థలాల్లో. ఆయన వచ్చి నా గురించి ఏదో చెప్తాడు, నేను వచ్చినా నన్ను తిట్టిపోసేస్తాడు, ఇక అయిపోయింది. వారు అసలు ఏమైంది సహోదరుడాన్ని కూడా అడిగేది లేదు, అసలు విచారించేది లేదా, ఎంక్వైరీ చేసేది లేదా? చాలామంది దైవజనులు మేము ప్రభువులము, మేము చెప్పిందే చేయాలా,
మేము చెప్పింది వేదము అన్నట్టుగా పోయి ఇట్లా విచారణ చేయకుండా ఎంక్వైరీ చేయకుండా ధ్వంసమైపోయే పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు మనము ప్రభువులము కాదండి, ప్రభువులమైనట్టుగా ఉండకూడదంట. చూసారు? అలా చదువమ్మా, కంటిన్యూ చేయదు. 1 Peter 5వ అధ్యాయం చదవండి అలాగా. ఉమ్, 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 ఉమ్. అబ్బబ్బా, అది తర్వాత 3వ వచనం. ఉండక మందకు మాదిరిలుగా, చివరిగా మందకు మాదిరిలుగా ఉన్నారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏం చేశాడంట? మాదిరి ఉంచిపోయాడు. మాదిరి ఉంచి యేసు ప్రభు యొక్క శిష్యుల పాదములనైనా ఏం చేశాడు? కడుగుతూ వచ్చి. మనం అసలు వంగమాయ. ఒక ఆయన వాళ్ళు అంటారు సంగతి, అసలు మా సేవకుడు అసలు వంగలేండన్నా. అసలు అన్నజుడు ఎట్లా వడ్డిస్తున్నాడు, తొందరగా పని వాళ్ళు నేనే వడ్డిస్తాం, కావాలంటే ఏం చేస్తాం? వడ్డించాలా? మనమే పనులు చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు. మనం పెట్టండి అనుకుని ఊపుకుండా తిరిగితే లాభం లేదు, అక్కడ జరగదు కదా. తలంపు ఏంటంటే మాదిరి. అప్పుడు అన్న పని చేస్తున్నా, మనం పని చేయాలా? కాబట్టి మందకు మాదిరిగా మాదిరి. కాబట్టి నిన్ను చూసేటువంటి వాడు పేతురు రాసిన విశ్వసించబోయే వారికి, విశ్వసించిన వారికి, శిష్యులైన వారికి మూడింటికి మాదిరిగా ఉంటాడు ఒక సేవకుడు. విశ్వసించబోయే వారికి, విశ్వసించిన లోపలున్న సంఘంలో వారికి, తోటి సహోదరులు, తోటి సేవకులు, శిష్యులకు మాదిరిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు పేతురు అంటాడు, తోటి పెద్దను రండి చదువును బాగుందో చెప్తాం, ముగించుద్దాం. తోటి పెద్దను సాక్షిని బయలుపరచడం మహిమలో పాలివాడను. ఇప్పుడు బయలుపరచబడే మహిమలో పాలివారముగా ఉండాలంటే క్రీస్తు శ్రమలలో మనము పాలివారం కావాలి. నన్ను కూడా నేను జ్ఞాపకం చేశారు. ఈ శ్రమలలో మనం పాలివారం కాకుండా వాళ్ళు విమర్శించి వీళ్ళు విమర్శించి శ్రమలో తప్పుకొని తిరిగేటట్టుగా ఉంటే నీకు లాభమేమీ లేదు. దేవుని పక్షమున శ్రమలు పొందడానికి నీ పరిచర్యలో ఒక భాగము. శ్రమలు పరిచర్యలో ఒక మంద కాపరికి, ఒక అధ్యక్షునికి, ఒక నాయకునికి శ్రమలు ఒక భాగం. గుర్తుపెట్టుకోండి, ఒక భాగం. అవునంటారా కాదంటారా? భాగం. ఆయన పక్షమున మనకు శ్రమలు అనుగ్రహించబడిన ఒక మంచి కిట్టు. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం కదా, ఈ ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు ఒక కిట్ ఇస్తారు వాళ్ళు కదా అన్న, దాన్ని ఏమంటారు? ఒక బాక్స్ లాగా ఉంటారు, లేడీస్కి ఇస్తారు. టాయిలెట్ బాక్స్ ఇస్తారు. అందులో అన్నీ ఉంటాయి కదండి. ఎన్ని ఉంటాయి? హిందువులు అయితే అన్నీ పెడతారు, గాజులు, పూసలు, ఇంకా రకరకాలు పెడతారు. మనోళ్ళు పెట్టి మనకు తెలుసు కదా, పెడతారా పెట్టరా? చెప్పండి అన్న, పెట్టలేదు ఎప్పుడు మీరు? ఎవరికి చూడలేదా? నా చేత కొనిపించారు వాళ్ళు, మా భార్యకి ఎంగేజ్మెంట్, మాకు ఎంగేజ్మెంట్. ఆ డబ్బా ఇప్పటికీ ఉంది. ఆ డబ్బా అందులో అన్నీ పెట్టుకుంటారండి వాళ్ళు. దాన్ని ఏమంటారు? మేకప్ చేసుకునేటువంటి పౌడర్ కానీ ఇవన్నీ కూడా అందులో తీసి వాటికోటి రాసుకొని మళ్ళీ మూసుకుంటారు. అది ఇప్పుడు మనకు కిట్ ఇవ్వబడింది. మన పరిచర్యకి బయలుదేరినప్పుడు, లేకపోతే మనం రక్షణ పొందినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడే ఒక చిన్న కిట్ ఇచ్చి ఉంటాడు ఆయన. పరిచర్యకి వచ్చినప్పుడు పెద్ద కిట్ ఇచ్చి ఉంటాడు. ఆ కిట్ని మనం మోసుకోవాలి. దానిలో శ్రమలు అనేది ఒక భాగం. అందుకే తోటి పెద్దను క్రీస్తు శ్రమలలో సాక్షిని అంటాడు. తర్వాత ఆయన శ్రమంలో పాలివాడిన అయితే కానీ ఆయన మహిమలో పాలివారం కాదు. ఇప్పుడు ఈ శ్రమలు ఎంతగా నీలో విస్తరించాలో అంతగా విస్తరింప చేసుకోగలిగితే ఎవరు చెప్పండి? మనమే. అంతగా పెట్టుబడులు ఆయనకి అవకాశాలు ఇస్తే పెడతాడు. ఆయనకి అవకాశాలు ఇస్తే పెడతాడండి శ్రమలు మనలో.
అవకాశాలు ఇవ్వకపోతే ఆయన దాటిపోతాడు. కాబట్టి శ్రమలలో మనము నిందించడం కానీ, విమర్శించడం కానీ, ఇతరుల మీద తోసేయటం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు మందకి మాదిరే కాదు, మా సేవకుడు అందరి మీద తోసేసేవాడే కానీ మీద వేసుకునేవాడు కాదు. ఈ పరిచర్య మన వల్ల లాభమేం లేదు. కాబట్టి మందను కాసే అధ్యక్షులముగా, దేని మీద అధ్యక్షులుగా దేవుడు ఉంచాడో ఆ మందను కాయడానికి ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన సత్యాలను మనం తీసుకుని ఆ శ్రమలు ఎలాంటివైనా కూడా వాటిని సంతోషంతో అనుభవించి మనం పరిచర్య చేసినప్పుడు ప్రభు వల్లే చేస్తున్నట్లు. ఆయన ఎట్టివాడో ఆయన వాడని రాయబడింది ఆయన గురించి. మనం కూడా ఆకాశ మండలం గుండా ప్రయాణం చేస్తాము. ఫ్లైట్లో ప్రయాణం చేయలేకపోవచ్చు బహుశా. ఆకాశ మండలం గుండా శ్రమనదో విస్తరించదు. శ్రమ పెట్టబడిన కొలది గుండా వెళుతున్న కొలది దావీదేమో ప్రబలుతుంది, వర్ధిల్లుతుంది. సౌలు కుటుంబం అంతకంతకు నిరసిల్లిపోతుంది. బహుశా దావీదునని చెప్పుకొని సౌలాగుంటున్నామా? నేను దావీదునని చెప్పుకుంటాం కదా. మనం ఏమనుకుంటాము? ప్రభు నన్ను దావీదులాగా చేయని అనుకుంటాం, కానీ సౌలులాగా తయారవుతాం. మనం సౌలు లాంటి బుద్ధులే మనవి. ఇతరులను శ్రమ పెట్టే బుద్ధులే, ఇతరులను చంపే బుద్ధులే. చూసారా? కాబట్టి అలా ఉండకూడదు. ఫిలిప్ గారు చెప్పేవాడు, సియోను పాటలు పాడుచు సంతోషంగా సిగ్గులకి వెళ్ళిపోతున్నామంట. ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? గారు సావుకుల కొడుకులు చెప్పేవాడు అనమాట. ఆయన సియోను పాటలు సంతోషంగా పాడుచు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? సిగ్గులకి వెళ్ళిపోతున్నాడు. సియోనికి వెళ్ళట్లేదంట. మనం సిగ్గులకి వైపు ప్రయాణం చేస్తున్నామా? సియోను వైపు ప్రయాణం చేస్తున్నాం. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. అనుభవంలో ఉండి ప్రభువుని సేవించినట్లు ప్రభు మనకు అందరికీ సహాయపడుతుంది. మనమందరం లేచి ఒక పాట పాడుకుంటూ, ఎవరైనా బాత్రూమ్ ముందు వెళ్ళి రావాలంటే వెళ్ళిరండి. ప్రార్థన ప్రారంభించుకుందాం. ఏడు 737 పాటు సంఖ్య 721. యేసుని స్వరూపమును నేను చూచు.
స్వరూపమును నేను చూచుచు లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి ప్రేమ గల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి నీ ప్రేమ ద్వారానే సమస్తము నిచ్చితివి ఈ ప్రేమ చూపాలేను కఠినుడనై ఉన్నాను నీ ప్రేమతో ఈ ప్రేమ చూపాలేను కఠినుడనై ఉన్నాను నీ ప్రేమతో నీ స్వరూపము నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు ప్రభువా నీవందరి ఎడల శాంతము వహించితివి ఎవరును నశింపక ఉండవలెనని ప్రభువా నీవందరి ఎడల శాంతము వహించితివి ఎవరును నశింపక ఉండవలెనని నేను సహించలేను సహనమునే కోల్పోయాను నీ శాంతముతో నేను సహించలేను సహనమునే కోల్పోయాను నీ శాంతముతో నీ స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు ప్రభువా నీ కార్యము అద్భుతము నీ సత్యము మేఘంలా తండ్రుచున్నది నమ్మకమైన ప్రభువా నీ కార్యము అద్భుతము నీ సత్యము మేఘములా తండ్రుచున్నది ఎన్న యోగ్య దాసుడాను నిన్ను దుఃఖ పెట్టియున్నాను నీ యథార్థతతో నేను యోగ్య దాసుడాను నిన్ను దుఃఖపెట్టియున్నాను నీ యథార్థతతో యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్ ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్ ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను ఆయదూత దినము వరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపు ఆయదూత దినము వరకు నన్ను సిద్ధపరచుము నీ పవిత్రతతో నింపు యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదను నీ పోలికగా నేను మారెదను యేసుని స్వరూపమును నేను చూచుచు యేసుని స్వరూపమును నేను చూచుచు కూర్చుందాం. నిన్నటి నుంచి ఎవరైతే ప్రేయర్ చేయలేదో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళు చేయండి. రెండో పేజీ 22 సీరియల్ 22 వరకు చేయండి. రెండో పేజీలో సీరియల్ 22 వరకు చేయండి. నిన్న ఎవరైతే ఈ షీట్ ఎవరి దగ్గర అయితే లేదో దయచేసి వాళ్ళు సీట్ తీసుకోండి. ఎవరికైనా లేదంటే చెప్పండి, సీట్ ఇస్తాం.
సీరియల్ 22 వరకు చేయండి. రెండో పేజీలో 12 నుంచి 22 వరకు. గల పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా ఉలిచి ప్రాంతంలో నాయన బెర్షెబా ప్రార్థనా మందిరములో మీ బిడ్డతో కూడా చేరి నేను నిత్యములు స్తుతించుటకు ప్రభా మీ పాసనలో ప్రభా తండ్రి ప్రార్థించుటకు అనేక విషయాలు ప్రభా తండ్రి దేవుని సేవకులు ప్రభా తండ్రి ఏ విధంగా ఉండాలో ప్రభా మీరు స్పష్టంగా దినం నుంచి మాట్లాడుతూ వచ్చినావు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాము నాయన. వాస్తవంగా ప్రభా తండ్రి నేను అనేక సార్లు ప్రభా తండ్రి ఏదైతే చెప్పబడుతూ వచ్చినాయో ప్రభా తండ్రి మా పితరులు తండ్రి మరి మోషే అబ్రహాము తండ్రి నేను వాళ్ళు తండ్రి ఏ విధంగా జీవిస్తూ వచ్చారో మీరు మాట్లాడుతూ వచ్చినారు. అదేవిధంగా ప్రభా తండ్రి నాయన మరి ఈ యొక్క ప్రభా తండ్రి ఉదయకాలంలో కూడా ప్రభా తండ్రి నాయన మరి ఏ విధంగా ప్రభా తండ్రి మరి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ప్రభా తండ్రి శ్రమలు ఏ విధంగా అనుభవిస్తూ వచ్చాడో మీరు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు నాయన. వాస్తవంగా నా జీవితంలో ప్రభా తండ్రి అటువంటి అనుభవం వచ్చినప్పుడు ప్రభా తప్పుకునేవాడిని నేను ఒప్పుకుంటూ ఉంటున్నాను. దాంతో క్షమించండి, కరుణించండి ప్రభా. అనేక సార్లు ప్రభా నా శరీర బలహీనతలు ప్రభా తండ్రి నా యొక్క పరిస్థితులు చూచి ప్రభా తండ్రి నేను మీ యొక్క పరిచయంలో అయితేనేమి మందకు ప్రభా మా వచ్చేవారికి ప్రభా తండ్రి ప్రభా వారికి ఉపకారము చేయట్లో ప్రభా అనేక సార్లు ప్రభా తండ్రి ఓటమి పొందిన అనేకమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. నన్ను క్షమించండి ప్రభా తండ్రి. ముందున్న దినాల్లో ప్రభా మీ కొరకై జీవించి ప్రభా తండ్రి నైనా మరి మా పితరులు ఏ విధంగా జీవిస్తూ వచ్చారో ఆ విధంగా జీవించి మీ శక్తిని మీ బలమును మీ పునరుద్ధరణ శక్తిని కోరుకుంటూ ఉంటున్నాను. కనుకరించము, కృప చూపించమని కోరుకుంటూ ఉంటున్నాను తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రభా నైనా మరి తండ్రి నైనా ఈ యొక్క ప్రభా ప్రాంతంలో బెర్షెబా మందిరంలో ప్రభా అంజయ్య పున్నమ్మ తండ్రి నైనా వారి రక్షణ కొరకు వారి పిల్లల చదువుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. కనుకరించము, సహాయం దయచేయండి. మోహన్ రావు గారి రక్షణ కొరకు, ఆరోగ్యము, మరియమ్మ ఆత్మీయత కొరకు, కృపా వివాహం కొరకు, ఆత్మీయత కొరకు, నీరజ ఆత్మీయత కొరకు నైనా కోచింగ్ జాబు తండ్రి వచ్చుటకు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రభా యోనా రక్షణ కొరకు, రాణి ఆత్మీయత కొరకు, ఓనేష్ నిత్య చదువుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. నెల్సన్ భవిష్యత్తు కొరకు, ఆత్మీయత కొరకు, పిల్లలు పావని చదువుల కొరకు, రక్షణ కొరకు నైనా కావ్య హానోకు మారు మనసు రక్షణ కొరకు, కావ్య డెలివరీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభా రాధ ఆత్మీయత విశ్వాసంలో కొనసాగులాగున భర్త ప్రభా జకరయ్య రక్షణ కొరకు, పిల్లలు సమయాలు గ్రేస్ చదువుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సరోజని ఆరోగ్యం కొరకు, ఆత్మీయత కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా కృప చూపించండి నేనమ్మా. అదేవిధంగా మేరీ ఆత్మీయత కొరకు ప్రార్థిస్తుంటున్నాం. కనుకరించము, కృప చూపించండి. పద్మారావు మారు మనస్సు రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. వెంకటేశ్వర్లు మారు మనస్సు కొరకు, రక్షణ కొరకు నైనా వారి యొక్క గృహము తన మరమ్మతులు చేసుకోవాలా, సహాయం తెచ్చేయండి. కీర్తన మేఘన మారు మనసు రక్షణ కొరకు, వాళ్ళ చదువుల కొరకు, స్వాతి ఆత్మీయత కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తుంటాం. కనికరించుము. ప్రసాద్ రూతమ్మ మారు మనసు రక్షణ కొరకు, గీతా శ్యామ్ మారు మనసు రక్షణ కొరకు, చదువుల కొరకు, గృహ నిర్మాణము కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా అదేవిధంగా అబ్రహాం సుశీలమ్మ రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అబ్రహాము ప్రభాని కూడా త్రాగుడు యొక్క బానిసత్వంలో ఉన్నాడు, విడుదల దయచేయండి. కనికరించుము తండ్రి. శారమ్మ ఆత్మీయ స్థిరత్వం కొరకు, ఆరోగ్యం కొరకు, రేపుక ఆత్మీయత కొరకు, నాగేశ్వర రక్షణ కొరకు, కెజియా కుటుంబం కొరకు, హవిలా ఎప్సిబా వివాహం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా కనికరించండి నేను. అదేవిధంగా నేను ప్రసాద్ రక్షణ కొరకు, నేను మరి మార్తమ్మ ఆత్మీయత కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా కనికరించుము, సహాయం దయచేయండి. వారి యొక్క ప్రభా తండ్రి కుమారుడు చరణ్ మారు మనసు రక్షణ కొరకు,
వివాహం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. రాంబాబు మారు మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. శాంతి ఆత్మీయత కొరకు ప్రార్థిస్తుంటున్నాం. కనుకరించి సహాయం దయచేయండి. అట్లా మీ కృప చూపించండి. స్థానికంగా యెహోషువ జాషువను కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా తండ్రి. మరి అన్నకి ఇచ్చిన ప్రభా తండ్రి ఈ ప్రభా మందిరం పరిచర్య ఆత్మల కొరకు ప్రార్థన కనుకరించిన కృప చూపించండి. అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంతో కలిసి మనం సేవిస్తుంటున్నాగా ప్రభా భవిష్యత్తులో అనేకమైన ఆత్మలు ఈ ప్రాంతంలోంచి మందిరం రావటకు సహాయం దయచేయండి. ముందున పరిచయం కొరకై ప్రభా మీరు ఆశను దీవించమని కృప చూపించమని కోరుకుంటూ వచ్చి ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న దినం నుంచి ప్రభా ఇంతవరకు ప్రభా పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ మీ మాటలు నా హృదయంలో ఉంచుకొని ప్రభా ముందున దినాల్లో మీకు సాక్షిగా జీవించలాగున మీ యొక్క శక్తిని నాకు దయచేయండి. కనికరించమని కోరుకుంటూ మీరు చేసిన మేలు బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞ స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను దినం మొదలుకొని ఏ దినం వరకు ప్రభా మీరు మీ కృపలో భద్రపరుస్తూ మీ యొక్క కనుపాప వల్లే కాపాడుతూ ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ స్వరం వినిపిస్తున్న బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా నీ కనికరము, నీ కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమ మా మీద కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నిన్నటి దినమున మరి తండ్రి నిన్ను రోజంతా కాపాడినావు తండ్రి. ఈరోజు సువార్తలో పోయి రావటానికి సహాయపడ్డావు. తిరిగి ప్రభా మరి ఇప్పుడు